నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మికులు రోడ్డుపైకి వచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఒకరోజు పనులన్నింటినీ బంద్ చేసి పెద్ద ఎత్తున సమ్మె భారీ ర్యాలీని నిర్వహించారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ లాంటి పేద కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ రేట్లు పెరగడం జరిగింది. ఆ పెరిగిన రేట్లు, కూరగాయల రేట్లు ప్రతిదీ పెరగడం వల్ల ఆ భారం మా మీద పడుతుంది. అది కూలేడు నాకు కూలి పెంచమని అడుగుతుంది. అది కూడా మాకు ఎక్కువ భారం కావడం వల్ల కొంచెం పెద్ద ధర పెంచుకోవాలి. ఎవరిని ఇబ్బంది కలిగించేంత ధర కాదు, కొంచెం ధర పెంచుకోవాలని 360 రూపాయలుగా ఈ మండలంలో కింద పని చేసే 360, పైనకి వెళ్తే 20 రూపాయలు ఎక్కువ పెరుగుతుంది. ఆ విధంగా ధర అందరం కలిసి ఒక ఉమ్మడిగా ఒక పెద్ద ర్యాలీ తీసి ఒక రేట్ని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండి పని చేసుకుంటాం. మాకు ప్రభుత్వం నుంచి వచ్చే లేబర్ కార్డు కానీ, లేబర్ కార్డు దగ్గర కూడా మేము వెళ్తే వాళ్ళు కొంచెం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆడ కూడా కలెక్టర్ గారు మాకు సహకరించి ఆ లేబర్ కార్డు కూడా తొందరగా లేబర్ పని చేసేవాళ్ళు, మేస్త్రి పని చేసేవాళ్ళు, సెంటరింగ్ పని చేసేవాడు, ప్లంబర్ పని చేసేవాడు, ఎలక్ట్రీషియన్ పని చేసేవాళ్ళు తొందరగా సహకరించి ఆ పని మాకు కార్డుని తొందరగా ఇష్యూ చేయగలగాలని మనవి. మాకు ఇక్కడ నుంచి 360 రూపాయల రేటు ప్రతి ఒక్క ఇంటోళ్ళు ఇచ్చి మాకు సహకరించండి. అందరూ మేము కూడా మేసులో మీకు ఏ విధంగా సహకరిస్తున్నామో మీరు కూడా మాకు ఆ విధంగా సహకరించండి. ఇప్పుడు మీరు ధరలు ఎందుకు పెంచుకుంటారు అనే క్వశ్చన్ అందరికి వస్తుంది, తప్పులేదు. కానీ మాకు ఈ గతం నుంచి పెట్రోల్ రేటు 110 నుంచి 117 రూపాయలకు మారింది. ప్రతిరోజు మాకు ఎంత భారం పడుతుంది, ఆ భారాన్ని మీరే ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేము వేరే పని చేయలేదు, మేము చేసేదే మేస్త్రి పని కనుక మీ ఇంటి దగ్గర ఇల్లు కడుతున్నప్పుడు మాకు ఖచ్చితంగా మీరు ఆ ధర ఇవ్వాలి. కొంచెం అందరూ సహకరించగలరని మనవి. మరియు వచ్చిన మా కార్మికులు 300 మంది పైన కార్మికులు మండలం తెలకపల్లి మండలం నుంచి అందరూ వచ్చి మాకు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాంతియుతంగా అందరూ సహకరించారు. మా మేసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరు సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. చెప్పు, ఏం జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా 20 తారీఖు నుండి సమ్మె నడుస్తుంది. అందులో భాగంగా తెలకపల్లి మండలం నుండి భవన నిర్మాణం అధ్యక్షునిగా నేను మాట్లాడుతున్నా. మరి ఈరోజు రేట్లు ఏంటంటే ప్రతి దానికి ఇప్పుడు లేవరు సెంట్రింగ్ వాళ్ళు రేట్లు పెంచారు. మాకు కూడా రేట్లు పెంచాలని మా అభిప్రాయం. మరి ప్రతి ఒక్కరు ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియను, అదేవిధంగా కొన్ని ఉన్నారు అందరినీ కార్పెంటర్లు అందరికీ అందరి తరఫున మాట్లాడుతుండ్రు. ప్రతి ఐటెంకు రేట్లు పెరిగినాయి. మా కూడా మా లేబర్కు అందరికి పెరిగినాయి. కాబట్టి మా కూడా రేటు 360 రూపాయలు ఏరియా, స్లాబ్ ఏరియా ఫీటుకు. అంటే 1000 ఫీట్లు లోపల దాటితే 1000 ఫీట్లు ఉన్నదానికి ఆ రేటు, 1000 తక్కువలు ఉన్నదానికి 400 రూపాయలు. ఈ రేటు ప్రకారంగా అందరం ఐక్యతగా మేము పని చేయాలని మేము అందరూ నిర్ణయించుకుంటుంది. ఈరోజు ఎక్కడెక్కడ గ్రామాలు ఉంటే అందరూ వచ్చారు. మా సోదరులు అందరూ మేస్త్రీలందరికీ విజ్ఞప్తి. మేము కూడా ఇందులో భాగంగా మేము ఈరోజు సమ్మెలో పాల్గొని మేము కూడా ర్యాలీ చేయాలనుకున్నాం, చేసినాం. మీ అందరికీ ఒక్కటే, మాకు రేట్లు పెరగాలి. మా ఏజ్కి దగ్గర మాకు కూడా గవర్నమెంట్ వచ్చి మాకు బెనిఫిట్ రావాలి. మాకు ఇందిరమ్మ ఇండ్లు కావాలి. మాకు 50 ఏళ్ళు నుండి 60 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకు పింఛన్ లేవు. మాకు కూడా గవర్నమెంట్ గుర్తింపించి మాకు కూడా పింఛన్ కావాలని కోరుకుంటూ మా అందరికీ లేబర్ పని చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి లేబర్ కార్డులు ప్రతి విధంగా అన్ని విధాలుగా మమ్మల్ని గుర్తించి గవర్నమెంట్ ఆదుకోవాలని మా విజ్ఞప్తి. రెండవది, తెలకపల్లి మండల్లో ఈరోజు మీటింగ్ పెట్టాము. మా కూడా ఏంటంటే ఇక్కడ మేస్త్రీలు అందరూ పెద్ద ఎత్తున వచ్చారు. కాబట్టి ఈరోజు వచ్చిన దానికి అందరికీ సంపూర్ణంగా మాకు మద్దతు తెలుపుతూ మేము ఎస్ఐ గారికి కాంపాతి ఇచ్చినాం. మేము ర్యాలీగా బస్ స్టాండ్ వరకు పోతాం. మా డిమాండ్లో మేము కాపాడుకోవాలని మా విజ్ఞప్తి. మా డిమాండ్ ఏంటంటే రేట్లు పెంచాలి, ఇంటోళ్ళని డిమాండ్ అంతే. సెంట్రింగ్ పెంచుతారు, మేము పెంచుకోవాలని మీటింగ్ అంతే. తెలంగాణ రాష్ట్రంలో తాపీ కార్మికుల సంఘం, భవన నిర్మాణ కార్మికుల సంఘంకి వెళ్ళి అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాల్లో, అన్ని తాలూకులలో ఈ సమ్మె నడుస్తుంది. కాబట్టి మేము కూడా తెలకపల్లి మండలంలో పొద్దుగాల నిన్న నుంచి అనుకొని సమ్మెకు పాల్గొనాలి అందరమని అన్ని మండలాల్లో, అన్ని ఊళ్ళలో సమ్మె చేసి తిరిగి ఈరోజు పొద్దుగాల ఎస్ఐఎస్ఎఫ్కు కాంప్లీట్ ఇచ్చి అన్ని మండలాలు తిరిగి శాంతియుతంగా చేస్తామని చెప్పి ఈడికొచ్చి అన్ని గ్రామాలు తిరిగి ఇప్పుడు ఈడికొచ్చి ఇంత చూసుకొని అందరం కలిసి మళ్ళీ బస్టాండ్కి పోయి ఒక ర్యాలీ తీసి ఎవరి తిప్పలు కావాలి. రేటు మేమందరికి రేటు తక్కువ ఉంది, అన్ని రకాల రేట్లు పెరిగినాయి, మాకే రేటు తక్కువ ఉందని 360 రూపాయలు నిర్ణయం చేసుకొని అందరం ఈ సంఘానికి కట్టుబడి ఉండాలని అన్ని రకాల నాతోటి మేస్త్రీలు అందరం కలిసి మాట్లాడుకొని వీడికి ఓకే అని అనుకున్నాం.